ఆర్జశ్రీ వీడియో లాగ్స్కి స్వాగతం. నేను ఒక వారం అయింటుంది మళ్ళీ బ్యాక్ టు డాలస్ వచ్చేసాను. మన ఏషియా టూరు ఇంకా అలాగే ఇండియా టూరు ఇవన్నీ అయిపోయాక మళ్ళీ బ్యాక్ టు రియాలిటీ అనమాట. మళ్ళీ మన ఊరికి చేరుకున్నాం. సో చేరుకున్నాక యాక్చువల్గా ఇండియాలో ఉన్నప్పుడు కొన్ని రివ్యూలు పంపించడం కుదరలేదు. సరే వచ్చాక రెట్రో సినిమా చేశాను, రెట్రో సినిమా రివ్యూ చేశాను. మళ్ళీ అలాగే హిట్ 3 కూడా చేద్దాం అనుకున్నా కానీ బట్ హిట్ 3 సినిమా కూడా మర్చిపోయి చాలా అయింది. సరే తర్వాత మళ్ళీ సరే ఇంకా ఓటీటీలో కూడా వచ్చేసింది. హిట్ 3 ఒక రకంగా చెప్పాలంటే నాని టైప్ సినిమా కాదు అది. నాకు సరే ఇంకా తర్వాత లేట్ అయిపోయింది, ఇంకా సరే నాకు కూడా నచ్చగా ఓకే వదిలేసాం ఇంకా అలాగా. సో కొత్తగా భైరవం సినిమా రిలీజ్ అయింది. ఇది కూడా చూడాలని ఏమీ లేదు. సరే వీళ్ళ ఇంటర్వ్యూ చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉండి సరే నిన్న మంగళవారం ఖాళీగానే ఉన్నాం. సాయంత్రం సరే సినిమాకి వెళ్దామని అనుకుంటే మా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ ఇప్పుడు మామూలుగా ఓకే అంటారు. సరే ఈసారి అందరం ఓకే అంటే అందరం వెళ్ళి చూసాం. భైరవ సినిమా యూజువల్గా మా అమ్మాయికి కొంచెం ముందు ఎలాంటి సినిమా అని చెప్తే కొంచెం ప్రిపేర్ అవుతుంది. సరే ఇది ఏమిటి సినిమా ఏమిటి ఎలా ఉంటుంది అంటే నాకు తెలియదు, నాకు పెద్ద కొత్త ఇది. ఎవరో ట్రైలర్ చూసాం అంతే కానీ సినిమా స్టోరీ ఇలా ఉంటుందని తెలీదు. సో అందరికీ సర్ప్రైజ్ అనమాట. సరే ఇంకా చూసాము. సినిమా ఓవరాల్గా అయితే స్టోరీ బాగుండింది. స్టోరీ అంటే బాగానే ఆ ముగ్గురు హీరోలకి అట్లా ఇట్లా చేసి ఏదో ఒకటి చేస్తూ వచ్చాడు. ఓవరాల్గా అది బాగానే అనిపించింది. బేసికల్గా సినిమా ఏమిటంటే గుడికి పొలాలు ఉంటాయి, స్థలాలు ఉంటాయి అన్నమాట. దాన్ని కబ్జా చేసుకుందామని ఒక మినిస్టర్ ప్లాన్, ఆ ప్లాన్తో స్టార్ట్ అవుతుంది సినిమా అంతా. ఇంకా ఆ గుడికి అక్కడే వరద గజపతి అని చెప్పి మన మంచు మనోజు నారా రోహిత్ ఇద్దరు ఉంటారు అనమాట. ఆ గుడిని చూసుకుంటూ ఉంటారు. వాళ్ళమ్మ జయసుధ ధర్మకర్తగా ఉంటుంది. సో వీళ్ళిద్దరు కాపాడుతూ ఉంటారు. వీళ్ళకి మన బెల్లంకొండ సీను వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళిద్దరికి కాపాడుతూ ఉంటాడు. గజపతికి రైట్ హ్యాండ్ లాగా ఉంటాడు అనమాట. సో అది బేసిక్గా సినిమా అంతా వీళ్ళ నుంచి వీళ్ళు హాయిగా ఉన్న కుటుంబంలో చిచ్చుపెట్టి ఎలాగా ల్యాండ్ తీసుకోవడానికి ట్రై చేశాడు అన్నది సినిమా. సో దాంట్లో ముగ్గురు హీరోలు కాబట్టి ముగ్గురికి ఒక్కొక్కరికి పాట ఫైటు అన్నీ వాళ్ళకి అటువంటి ఏంటంటే దర్శకుడికి కానీ రైటర్ కానీ ఒక మంచి ఛాలెంజ్. అంటే వీళ్ళకి అందరికీ ప్రయారిటీస్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళకి ఏం చేయాలి అది ఇదని చెప్పి ఇంకా బేసికల్గా నెల్లూరులో మాకు వర్షాకాలం వచ్చినప్పుడు బొమ్మిడాయలు అని చెప్పి దొరుకుతాయి, బాగుంటాయి. బొమ్మిడాయలు సన్నగా పొడవు ఉంటాయి, వాటితో పులుసు చేసుకుంటే బాగుంటుంది. సో వర్షాకాలం వచ్చాక బొమ్మిడాయలు వచ్చేస్తాయని చెప్పి అందరికీ హాయిగా అంటే వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిందంటే నారా రోహిత్ సినిమాలు వస్తాయి. సో అతను అంతకుముందు అతను పెద్ద ఎంకరేజ్ చేయడము, అట్లీస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు పనికి వస్తాడు అన్నట్టు ఆయనకి సినిమాలు వస్తుంటాయి. సో అలాగా చాలా రోజుల తర్వాత ఈ సినిమా కూడా మొదలయ్యింది మనోడికి. ఇతను సినిమాలు చూస్తే ఒక 20-30 చేస్తుంటాడు. కాకపోతే 20-30 సినిమాల్లో ఏమాత్రం చదరని ఎక్స్ప్రెషన్ అదే ఉంటుంది, అదే కంటిన్యూ చేస్తూ ఉంటాడు. చాలా కత్తి మీద సావు అనుకుంటా. సో అదొకటి. ఈ సినిమాలో వీళ్ళందరికీ కాంపిటీషన్. యాక్చువల్గా మనం బెల్లంకొండ తెలిసింది, ఆ క్యారెక్టర్ కూడా కొంచెం కొత్తగా వస్తున్న క్యారెక్టర్. నారా రోహిత్ చూసాక ఇతను కొంచెం పర్వాలేదు అనిపించింది. అతను ఒక పొడుగు డైలాగ్ చెప్పడం అన్నట్టు అదొక కాన్సెప్ట్ తీసుకున్నాడు పాపం డైరెక్టరు. అది బాగా బోరింగ్గానే ఉంది. యాక్చువల్గా బెల్లంకొండకి మంచి రోల్ యాక్చువల్గా.
పనికొచ్చుంటే పాపం పని అంటే యూజ్ చేసుకుని ఉంటే బాగా మంచి పేరు వచ్చిండేది. బెల్లంకొండకి మంచి పవర్ఫుల్ కాంతార టైపు ఒక చిన్న సీన్ ఉంటుంది అనమాట. అది బిఫోర్ ఇంటర్వెల్ క్లైమాక్స్లో కూడా ఉంటుంది. దాన్ని బాగా యూజ్ చేసుకుని ఉండొచ్చు. మంచి కొరియోగ్రాఫర్ పెట్టుకొని మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఏదేదో కొడుతూ వచ్చారు. మంచి డ్యాన్స్ మూమెంట్స్ పెట్టుంటే బాగుండేది. కొంచెం కాంతార హైప్ అన్న వచ్చిండేది. అది పాపం రైటరు డైరెక్టర్ మంచి సీన్ అన్నట్టు రాసుకున్నారు. బట్ అది పెద్ద ఎలివేట్ అవ్వలేదు. కొంచెం ఏదో హడావుడిగా అనిపించింది కానీ బట్ అది మనోడు యూజ్ చేసుకోలేకపోయాడు. ఇంకా వీళ్ళందరిలోకి మంచు మనోజ్ కొంచెం ఏదో వీళ్ళందరిలోకి మంచి ఉత్తమ నటుడు, నంది అవార్డు నటుడు అన్నట్టు బాగా చేశాడు. అతను బేస్ వాయిస్లో బాగానే తమాషగా చేశాడు. ఇక వెన్నెల కిషోర్ అప్పుడప్పుడు అతను కామెడీ పాపం పెద్ద హీరోలకి చిన్న హీరోలకి ఇతనే మనకి వీరినెముక లాంటి వాడు అనమాట. సో అతను కాసేపు కామెడీ పండించడానికి ట్రై చేశాడు. ఇక దీంట్లో మన శంకర్ కూతురు కూడా ఉంది, అదితి శంకర్. ఆమె పర్వాలేదు, కొంచెం అల్లరిగా చిల్లరిగా చేసింది, బాగానే పర్వాలేదు అన్నట్టు అనిపించింది. సో పాటలు డ్యాన్సులు కొంచెం హడావుడిగా బబ్లీగా ఉండడానికి ట్రై చేసింది. మళ్ళీ ఇంకొక ఆమె ఆనంది వచ్చి మన తెలుగు అమ్మాయే, వరంగల్ అమ్మాయే. కాకపోతే తమిళ్లో మంచి సినిమాలు చేసింది, బాగా పేరు వచ్చింది. నేను తమిళ్లో కొన్ని సినిమాలు చూశాక ఎవరి అమ్మాయి బాగుందని చెప్పి వీకీలో చూస్తే తెలుగు అమ్మాయి అని చెప్పి తెలిసింది. తర్వాత మన కరుణ్ కుమార్ గారు కూడా శ్రీదేవి సోడా సెంటర్లో మంచి పాత్ర ఇచ్చాడు. సినిమా పర్వాలేదు అన్నట్టు అనిపించింది కానీ ఆమెకి పెద్ద ఇదేమి రాలేదు. తర్వాత కొన్ని సినిమాలు చేస్తూ వచ్చింది. సో దీంట్లో నీలిమ పాత్ర పర్వాలేదు, మంచి రోల్. ఆవిడ కూడా కొంచెం భర్తకి సరైన ప్రయారిటీ రాలేదని చెప్పి కొంచెం పుష్ చేస్తూ ఉంటుంది. ఇంకోటి నాకు ఈ సినిమా నచ్చింది ఏంటంటే మన సినిమా పిక్చర్ ఆ క్యాండిడేట్ మంచి రైటరు, డైరెక్టర్ కూడా ఇతనిలో మంచి విలన్ ఉన్నాడు. యాక్చువల్గా నేను అతను చూసినప్పుడే ఆ కళ్ళు, ఎడ్డు పొడుగు అవన్నీ చూస్తే మంచి విలన్ ఆకారంలో ఉంటాడు, మనోడికి సరిపోతాడు. అది ఈ సినిమాలో బాగానే ఎస్టాబ్లిష్ అయింది. నాకు తెలిసి ఇటువంటి పాత్రలు ఇంకొంచెం చేస్తూ ఉండొచ్చు. అంటే మంచి హీరోలాగా రాకపోయినా ఇటువంటి రోల్ వేసుకోవడానికి మనకి బాగానే ఉన్నాయి కాబట్టి చేసుకోవచ్చు. ఇక సినిమాలో ఈ మదురై పంచెలు బాగా వాడుకున్నారు. నేను కూడా శబరిమల వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు మదురై వచ్చినప్పుడు అక్కడ పంచెలు తీసుకున్నాం. కాబట్టి మాల వదిలేసేటప్పుడు ఆ పంచె కూడా వదిలేయాల్సి వచ్చింది. సో తర్వాత మంచి మెరూన్ కలర్ పంచ, మామూలుగా పంచెలు ఏదైనా తెల్లగా ఉంటాయి కదా. సో ఈ మదురైలో వీటిలో ఏంటంటే ఈ మధ్య కలర్ పంచెలు స్టార్ట్ చేశారు. సో కలర్ అంటే ఇది ఒక 10 సంవత్సరాల నుంచి ఉందేమో. కలర్ పంచెలు ఉంటే దానికి లైట్ బార్డర్, ఒక గోల్డెన్ లైన్ ఒకటి వస్తుంది అనమాట. బాగానే ఉంది. మా కాలస్లో మామూలుగా పంచెలు అంటే మా మామయ్య తెప్పిస్తాడు తెల్ల పంచెలు. అయితే ఈ కలర్ పంచెలు కూడా వచ్చేయలేవు, కనుక్కోవాలి సరే. అదైతే మంచు మనోజ్కి, నారా రోహిత్కి బాగా సూట్ అయ్యాయి మదురై పంచెలు. సో ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం హడావుడిగా ఉండింది, బాగానే కొంచెం చోట్ల బీభత్సం ఉండింది. అండ్ ఇంకొక తమాషా జరిగింది ఏంటంటే మేము వెళ్ళి మా సినిమా వచ్చి 9:30కి. సో 10-10:30 ఆ టైంలో ఇక అంటే ఇంటర్వెల్కి ఒక 5-10 నిమిషాల ముందు పెద్ద వర్షం, థండర్స్టార్మ్స్ ఇవన్నీ బాగా పెద్ద వర్షం, కరెంటు పోయింది. మామూలుగా పెద్ద వర్షాలు వచ్చినా పెద్ద కరెంటు పోవడం అనేది తక్కువ. సో ఈసారి కరెంటు పోయి ఒక 20 నిమిషాల తర్వాత మొదలైంది అనమాట. అన్ని అంటే బేసికల్గా సినిమాకు అన్ని సినిమాలన్నీ అయిపోయాయి. సో అందరికీ టికెట్ ఇచ్చేసాడు, మీరు టికెట్ తీసుకుని మళ్ళీ నెక్స్ట్ రావచ్చు ఇంకో షోకి అన్నట్టు ఇచ్చారు.
మేము సగం సినిమా చూసాం, అటు ఇటు కాకుండా ఇంకా మళ్ళీ పోయి మళ్ళీ ఎక్కడ చూస్తారు, మళ్ళీ ఇది చూడడానికి కూడా ఓపిక కావాలి. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ నువ్వు తీసుకున్నా కానీ బయటకు వెళ్తే బయట వర్షం సన్ ఫుల్, కొన్ని కార్లోకి వెళ్ళి అప్పుడు ఫుల్ తడిచిపోతాం. సరే ఎందుకులే అని చెప్పి బస్సు థియేటర్ దగ్గర కూర్చొని టైం పాస్ చేసాం కాసేపు. అనుకోకుండా కొంచెం తొందరగానే స్టార్ట్ అయిపోయింది. అది 10 నిమిషాలు అయిపోయింది, మళ్ళీ ఇంటర్వెల్ వచ్చేస్తుంది. ఇంటర్వెల్ ఇదనమాట, ఈ కాంతారా టైపు, మనోడికి పూనకం రావడం, భైరవుడు పూనకం ఉండడం అన్న టైపు. కాన్సెప్ట్ బాగుంది కానీ దానికి కొంచెం యూజ్ చేసుకుంటే బాగుండేది. మనకు కొంచెం పెద్ద ఏమి బాగా అనిపించలేదు. అంటే అతను చేసింది ఆ ఎఫెక్ట్ తీసుకురాల జనాల్లో కూడా. సో ఇంకా కథలు అయితే బాగానే ఉంది. అంటే ఎంతసేపు వీళ్ళు ఫ్యామిలీలో కూడా అటు ఇటు చిచ్చు రావడం, మళ్ళీ ఈ బావరిది కూడా మన సినిమా పిక్చర్ క్యాండిడేట్ కూడా అతను కూడా వచ్చిన ఇష్యూ ఉంటే అతను కూడా వేరే ఆమెకి ముస్లిం ఆమెకి కడుపు చేస్తారు అనమాట. సో అది కూడా అటువంటి ఏదో పెడుతూ వచ్చారు బాగానే. చివరిలో ఇది ఫైటింగ్లు అట్లా ఇట్లా ఫ్రెండ్స్ మధ్యలో పోరాటాలు, వెన్నుపోట్లు అవి ఇవి ఉంది, బాగానే తీసుకొచ్చారు. సో నారా రోహిత్ పిల్ల కూడా, ఆమె కూడా దుబాయ్లో పుట్టి పెరిగిందంట, మలయాళం ఆమె కూడా పర్వాలేదు, ఆమెకి కొంచెం స్కోప్ ఉంది, బాగానే ఉంది. ఇంకా జయసుధ కూడా ఉండింది కానీ కాసేపే, ఎక్కువసేపు ఏం లేదు. సో ఓవరాల్గా అది సినిమా అంటే స్టోరీ అది పర్వాలేదు, కాకపోతే మంచి పాత్రలు ఉంటే బాగుండేది. ఒక రకంగా చూస్తే ఇది నాకు ఈ సినిమా చూస్తే మధ్యలో అనిపించింది, ఇదంటే హనుమాన్ జంక్షన్లో కూడా ఇలాగే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, పక్కన ఇంకొకడు లవర్ లాగా మన వేణు, విజయవాడ వేణు, ఆయన తొట్టెంపూడి వేణు, అతను కామెడీ. బేసిక్గా హనుమాన్ జంక్షన్ మంచి కామెడీ సినిమా. జగపతి బాబు, ఎల్లయ్య, అర్జును, తొట్టెంపూడి వీళ్ళందరూ ఉండి మంచి కామెడీ ఉంటుంది. వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్, వాళ్ళ మధ్యలో స్పర్ధలు రావడం, లవ్ ఇష్యూలు మంచిగా తీసి ఉండొచ్చు మేబీ. అంటే సినిమా స్టోరీ బాగానే ఉంది కానీ ఈ సినిమాకి పాత్రధారులే, కాస్టింగే వీక్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా అది చూస్తూనే ఉండండి మీ ఆర్జశ్రీ వీడియో లాగ్స్. తర్వాత మనకి లోకనాయకుడు కమల్ హాసన్ సినిమా వస్తుంది, థగ్ లైఫ్. మణిరత్నం సినిమా చూడాలి ఎలా ఉంటుంది, బాగా సినిమా, అదొకటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మళ్ళీ హరిహర మల్లు అది కూడా ఉంది. సో దీనికి ఏంటంటే ఇటు పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇష్యూ, అంటే పొలిటికల్ దీంట్లో ఉన్నారు కాబట్టి దానికి కొంచెం డిఫరెంట్ హైప్ అవి ఉంటాయి. సో సినిమా కూడా ఎలా ఉంటుందో తెలియదు మనకి. థగ్ లైఫ్ అయితే నేనైతే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ నాకు బాగానే ఉన్నాయి, చూడాలి. సో నెక్స్ట్ మోస్ట్లీ థగ్ లైఫ్లో చూద్దాం మనం. చూస్తూనే ఉండండి మీ ఆర్జశ్రీ వీడియో లాగ్స్.